మహబూబ్నగర్ జిల్లా కుమ్మర సంఘం అధ్యక్షుడిని. ఈరోజు కుమ్మర జాతిలో పుట్టినటువంటి ఆనిముత్యం శాలివాహన చక్రవర్తి జయంతి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో, అదేవిధంగా మా కుల సంఘాలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయంతి కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీ సభ రాష్ట్ర అధ్యక్షులు మిట్టుగాడి సీనన్న గారు, అదేవిధంగా బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ గారు, పద్మశాలి సంఘం అధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్ అన్న గారు, అదేవిధంగా యాదవ సంఘం అధ్యక్షులు అన్న నడపైన సత్యనారాయణ గారు, అదేవిధంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ప్రభాకర్ అన్న గారు, మిగతా అన్ని కుల సంఘాలకు వెళ్ళి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. శాలివాహన చక్రవర్తి 1వ శతాబ్దం వాడిగా చరిత్ర చెప్తా ఉంది. కుమ్మర కులంలో పుట్టినటువంటి ఆనిముత్యము, తల్లి పెంపకంలో పెరిగినటువంటి శాలివాహనుడు దినదిన అభివృద్ధి చెంది అప్పట్లో ఉన్నటువంటి మన విక్రమాదిత్యునితో యుద్ధం చేసి అతన్ని ఓడించిన తర్వాత మొట్టమొదట రాజ్యాధికారికంగా ఉన్నటువంటి శాలివాహనుడు చిన్న చిన్న సామంత రాజ్యాలన్నిటిని కూడా పోరాడుకుంటా దక్షిణ భారతదేశాన్ని అన్నీ కూడా ఏకఛత్రత్వంగా పరిపాలించినటువంటి గొప్ప మహనీయుడు. ఈ మహనీయుని జయంతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే నిర్వహించాలి. కానీ అప్పట్లో ఉన్నటువంటి గౌరవ కీర్తిశేషులు ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ పై నిర్మించినటువంటి విగ్రహం దగ్గర మాత్రమే ఈ జయంతి కార్యక్రమం ప్రభుత్వ పరంగా నిర్వహించబడుతూ ఉంది. అదే కాకుండా తెలంగాణ జిల్లాలలో కూడా ప్రతి జిల్లాలలో కూడా ఈ శాలివాహన చక్రవర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఈ ప్రస్తుతం మహబూబ్నగర్ ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలిసి మహబూబ్నగర్ పట్టణంలో విగ్రహ ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సుముఖత వ్యక్తం చేసి నా వంతు సహాయంగా చేస్తానని చెప్పడం జరిగింది. వచ్చే సంవత్సరం వరకన్నా ఈ విగ్రహం ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ కుమ్మరుల ఉన్నటువంటి ఆనిముత్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇప్పటి వరకు కూడా ఇక్కడ అధికారికంగా జయంతి కార్యక్రమాలు అనేటివి ప్రభుత్వం నిర్వహించడం లేదు. ముల్లమాంబ జయంతి కానీ, శాలివాహన జయంతి కానీ, వరసిద్ధి మన కవి ఉన్నాడు ఆయన జయంతి కానీ ఎక్కడ కూడా అధికారికంగా నిర్వహించడం లేదు. ఈ మహనీయుల విగ్రహాలకు అన్నిటికీ దక్కిన గౌరవమే మాకు కూడా దక్కితే బాగుంటుందని చెప్పేసి మేము తెలియపరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే కుమ్మర సమాజం కులవృత్తి అనేది రోజు రోజుకు కనుమరుగైపోతుంది. దీనికి ప్రభుత్వమే చేయూతనిస్తే తప్ప ముందుకు పోయేటటువంటి అవకాశం లేదు. గతంలో ప్రతిదీ కూడా వంట చేసే పరికరాలు, నీటి పరికరాలు అన్నీ కూడా మట్టి కుండతోనే ఉండేటివి. ఆ మట్టి కుండ మానవునికి ఎప్పుడైతే దూరమైందో అనారోగ్యాల సమస్యను బారిన పడుతున్నాడు. కాబట్టి ప్రభుత్వాలే ముందుకొచ్చి సబ్సిడీల ద్వారా రాయితీ ఇచ్చి ఈ కుమ్మరులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా కరెంట్ ఏదైతే సబ్సిడీ మిగతా కులస్తులకు ఇచ్చినట్లు ఈ యంత్రాలపై కుండలు చేసే వారికి కూడా కరెంట్ రాయితీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ జై శాలివాహన. ఈరోజు కుమ్మర కులంలో ఆణిముత్యంగా జన్మించి తన యొక్క వ్యక్తిగత ఇంటెలిజెన్స్తో నైపుణ్యంతో చిన్నతనం నుండే తన కులవృత్తిలో తనదైన శైలితో బొమ్మలను ఇతరత్ర కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మికత పుణికిపుచ్చుకొని చిన్న వయసులోనే రాజ్యరికంలో ఉన్న మెలకువలను చేపట్టి అనతి కాలంలోనే రాజుగా ఎదిగి శాలివాహన శకము అనే ఒక శకాన్ని తన పేర నమోదు చేసుకున్న మహనీయుడు శాలివాహనుడు. ఆధ్యాత్మికతలో ఎంత పవర్ ఉందంటే చరిత్ర మనం చిన్నప్పుడు చరిత్ర చదివిన ఈ మధ్యలో సోషల్ మీడియాలో కూడా వస్తుంది. విక్రమాదిత్యంతోన యుద్ధము అనేది ఒకటి సంభవించినప్పుడు బొమ్మలకు ప్రాణం పోసినట్లు చరిత్ర చెప్తుంది. తను చేసిన బొమ్మలకు, మట్టి బొమ్మలకు, మట్టి పాత్రలకు బొమ్మలకు ప్రాణం పోసి యుద్ధం చేసి గెలిచిన తర్వాత ఆధ్యాత్మికతతో అటువంటి శక్తిని సంతరించుకున్న మహనీయులు ఈ కులంలో కుమ్మర కులంలో పుట్టినందుకు కుమ్మర జాతి మొత్తం గర్వించదగ్గ విషయము. ప్రభుత్వాలు మహనీయుల చరిత్రలను పాఠ్యాంశాలుగా కొనసాగించాల్సిన అవసరం ఉంది.
ఒక వ్యక్తి ఎవరు కూడా పుట్టుకతోనే ఎవరు గొప్ప కాదు, తన యొక్క నడవడికతోన, తన యొక్క నైపుణ్యంతోన, తన యొక్క కమిట్మెంట్ అంకిత భావంతోన ఎక్కడైతే పనిచేస్తారో ఆ సనాతన ధర్మాన్ని ఎవరైతే కాపాడుతారో ఆ దైవశక్తి ఆయన అనుకుంటుంది. ఈరోజు మనందరూ కూడా ఆయన దైవంగా భావిస్తాం. యుగాది నాడే ఆయనకు పట్టాభిషేకం జరిగిందని చరిత్ర చెప్తుంది. మన 30 నాడు మనం యుగాది జరుపుకోబోతున్నాం. అయితే ప్రస్తుతం ఉన్న యువతకు కానీ మహిళలకు కానీ ఆదర్శంగా మొన్ననే మనం ముల్లమాంబ జయంతి చేసుకున్నాం. యువకులకు యువతులకు ఒక్క కులమని కాదు, యావత్ హిందూ జాతి లోపల గర్వించజగ్గ రాజు శాలివాహనుడు. అంటే తెలుగు క్యాలెండర్లో శాలివాహన శకం అని ఉంటుంది. దాన్ని రాను కర్మార్గు చేసినాక మనం ఇప్పుడు ఇంగ్లీష్ సాంప్రదాయానికి వస్తున్నాం. ఆ అవసరం మనకు లేదు. ప్రపంచ దేశాలకు భారతదేశమే ఒక సంస్కృతిని, సాంప్రదాయాన్ని, విలువలను, నాగరికతను నేర్పించిన జాతులు మన ఈ బీసీ కులాలు ఏవైతున్నాయో చేతి వృత్తులే. కాబట్టి ఈరోజు శాలివాహన చక్రవర్తి జన్మదిన సందర్భంగా యావత్ కుమ్మర సమాజానికి, మిగతా దేశ ప్రజలందరూ కూడా ముందస్తుగా శుభాకాంక్షలు తెలుపుతూ ముందస్తుగా ఉగాది శుభాకాంక్షలు